35 సైజ్ బ్లౌజ్ హ్యాండ్ కటింగ్ అండ్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 9.5 ఇంచీలు, హ్యాండ్ వచ్చేసి 11 ఇంచీలు. జనరల్గా 35 సైజ్ వాళ్ళకి హ్యాండ్ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 16.5 ఇంచీలు వస్తుంది. కాకపోతే ఇది బాడీ సన్నగా ఉండి హ్యాండ్ లాంగ్గా ఉండే వాళ్ళకంటే ఆర్మ్ హోల్ రౌండ్ అనేది 17.5 ఇంచీలు ఉంటే వాళ్ళకి హ్యాండ్ కటింగ్ ఇట్లా ఉంటుందండి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేస్తాము, 1/2 ఇంచ్ పైకి ఇంకొక లైన్ డ్రా చేస్తాము. హ్యాండ్ లూజ్ అనేది 11 ఇంచీలు కదా, అందులో సగం వచ్చేసి 5.5 ఇంచీలు. సో 5.5 ఇంచీల దగ్గర మార్క్ చేస్తాము అండ్ 2.5 ఇంచీలు ఖర్చు మార్క్ చేస్తాము. సో ఇది 5.5 ఇంచీలు, ఇది వచ్చేసి 2.5 ఇంచీలు ఖర్చు. హ్యాండ్ పొడవు వచ్చేసి 11 ఇంచీలు, 9.5 ఇంచీలు. 9.5 ఇంచీల దగ్గర మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ ఖర్చు మార్క్ చేస్తామండి. అండ్ ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. ఇది వచ్చేసి ఇక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేస్తాను అండ్ ఈ పాయింట్ దగ్గర నుంచి కిందికి 3 ఇంచెస్ మార్క్ చేస్తాను. ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. అండ్ ఇక్కడ నుంచి మనం 8.5 ఇంచీలు మార్క్ చేసుకుంటామండి. ఇక్కడికి ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తాను. ఈ రెండింటికి మిడ్ పాయింట్ తీసుకుంటామండి 4 ఇంచీల దగ్గర. ఆ రెండింటికి కూడా మిడ్ పాయింట్ తీసుకుంటాము. రిమైనింగ్ 4 ఇంచీలు అంటే 2.1 ఇంచ్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి కిందికి ఒక 1/2 ఇంచ్, ఇక్కడ నుంచి పైకి 1 ఇంచ్ మార్క్ చేస్తాను. ఇది 1/2 ఇంచ్, ఇది 1 ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి 3 పాయింట్స్ని జాయిన్ చేస్తాను ఇట్లాంటి కర్వ్ స్కేల్ యూజ్ చేసి. 3 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఇట్లాగా కర్వ్ డ్రా చేసుకొని కిందకి తీసుకొచ్చేసి ఈ పాయింట్ని కలుపుతూ ఇక్కడ కలపాలండి. ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తాము. ఇక్కడ 2.5 ఇంచీల ఖర్చును మార్క్ చేసుకొని ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేస్తామండి. ఇక్కడ స్లైడ్గా ఒక లైన్ డ్రా చేస్తాము. ఇది వచ్చేసి మనకి 9.5 ఇంచీల పొడవు. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అండి. ఇది వచ్చేసి బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి ఈ పొడవు వచ్చేసి మనకి ఆర్మ్ హోల్ రౌండ్ అని 17.5 ఇంచీలు కదా, అందులో సగం 8.4 ఇంచెస్ ఉండాలి. 8.4 ఇంచెస్ ఉంది. 17.5 ఇంచీలో సగం అండి. సో ఇది కట్ చేసేస్తాను. ఫ్రంట్ చిన్న కర్వ్ డ్రా చేశాను కదా, ఇది కూడా కట్ చేసేస్తాను. ఫైనల్గా మనకి ఆర్మ్ హోల్ రౌండ్ ఎక్కువగా ఉంటాయంటే హ్యాండ్స్ లావుగా ఉండే వాళ్ళకి 35 సైజ్ వరకు హ్యాండ్ ఫిట్టింగ్ ఇట్లా వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.